ప్రభుత్వ వైద్య విద్యారంగంలో ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసింది. మెడికల్ సీట్లు ప్రభుత్వం వ్యాపార ధోరణిలో సీట్లు కేటాయిస్తారని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. 42.5% మాత్రమే మెడికల్ సీట్లు ప్రస్తుతం లభిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కేటగిరీలో మెరిట్ స్టూడెంట్స్కు మెడికల్ సీట్లు రాక ఎందరో విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష జరిగాక రిజల్ట్స్ వచ్చాక అనైతికంగా 107, 108 జీవో తీసుకొచ్చారని మండిపడ్డారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేపు 12వ తారీఖు ఈ యొక్క కేసు హైకోర్టులో వస్తుంది విచారణకు. ఈ సందర్భంగా ప్రభుత్వం తన యొక్క ఒపీనియన్ కోర్టుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జీవోలు ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుంటే, ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో రెండు రకాల కాలేజీలు ఉండేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పూర్తిగా మెరిట్ మీనే సీట్లు కేటాయించడం జరిగేది. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్కి ఇస్తారు. అది మినిమం ఫీజు తోటి అవి భర్తీ చేస్తారు. మిగిలిన 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అందులో రెండు రకాలుగా 35% బి కేటగిరీ, ఇంకొక 15% ఎన్ఆర్ఐ కోటా అనేది ఉండేదన్నమాట. అయితే ఈ గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త